హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మ్యాచ్ నంబర్ 111లో తెలుగు టైటాన్స్ మరియు గుజరాత్ జైంట్స్ ఈ రోజు రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బ్యాడ్మింటన్ హాల్లో రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ తెలుగు టైటాన్స్ జట్టుకి చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో గెలిస్తే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ ఇప్పటిదాకా 19 మ్యాచ్లు ఆడి అందులో 10 విజయాలు 9 ఓటములు మొత్తంగా 55 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ జైంట్స్ ఈ సీజన్ లో చాలా దారుణంగా రాణిస్తుంది అని చెప్పవచ్చు. వాళ్ళు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడి అందులో 5 విజయాలు 11 ఓటములు 2 డ్రా మ్యాచ్లతో మొత్తంగా 34 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. గుజరాత్ జైంట్స్ ఈ సీజన్ లో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో 6వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుంటారు. తెలుగు టైటాన్స్ కి ఈ సీజన్ లో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లలో పక్కాగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ 3 మ్యాచ్లలో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ కి ఛాన్స్ ఉండొచ్చేమో కానీ పక్కాగా ప్లే ఆఫ్స్ కి వెళుతుంది అన్న నమ్మకం ఉండదు. కాకపోతే 3 మ్యాచ్లలో 3 గెలిస్తే వేరే టీమ్స్ మీద ఆధారపడకుండా ప్లే ఆఫ్స్ కి రీచ్ అవ్వచ్చు. తెలుగు టైటాన్స్ మరియు గుజరాత్ జైంట్స్ యొక్క లాస్ట్ మ్యాచెస్ పర్ఫార్మెన్స్ ని చూసుకున్నట్లయితే తెలుగు టైటాన్స్ తమ గత మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ చేతిలో 27-33 స్కోరు తేడాతో ఓడిపోయారు. ఇది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో వారికి 9వ ఓటమి. గుజరాత్ జైంట్స్ కూడా తమ గత మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో 29-42 స్కోరు తేడాతో ఓడిపోయారు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో తెలుగు టైటాన్స్ మరియు గుజరాత్ జైంట్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డులను చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో తెలుగు టైటాన్స్ మరియు గుజరాత్ జైంట్స్ 11 సార్లు ఆడారు. గుజరాత్ జైంట్స్ 10 విజయాలతో ఆధిక్యంలో ఉన్నారు. తెలుగు టైటాన్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించారు. ఈ సీజన్ లో జరిగిన చివరి పోరులో గుజరాత్ జైంట్స్ 31-28 తేడాతో గెలిచారు. ఈ సీజన్ లోని పాయింట్ల పట్టిక ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్లు ఆడి అందులో 10 విజయాలతో 55 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు. గుజరాత్ జైంట్స్ 34 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. దాంట్లో 5 విజయాలు 11 ఓటములు 2 డ్రా మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ కి సంబంధించిన తెలుగు టైటాన్స్ మరియు గుజరాత్ జైంట్స్ యొక్క టాప్ ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటాన్స్ తరపున ఆశీష్ నార్వాల్ 19 మ్యాచ్ల్లో 104 రైడ్ పాయింట్లతో రైడింగ్ విభాగంలో ముందంజలో ఉన్నాడు. గత మ్యాచ్ లో 7 రైడ్ పాయింట్లు సాధించాడు. సాగర్ సేత్పాల్ రావల్ డిఫెన్స్ విభాగంలో 19 మ్యాచ్ల్లో 37 ట్యాకిల్ పాయింట్లతో అద్భుతంగా నిలిచాడు. విజయ్ మాలిక్ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో మొత్తంగా 163 పాయింట్లతో టాప్ ఆల్రౌండర్ గా నిలిచాడు. గుజరాత్ జైంట్స్ తరపున గుమన్ సింగ్ 18 మ్యాచ్ల్లో 130 రైడ్ పాయింట్లతో రైడింగ్ విభాగంలో ముందంజలో ఉన్నాడు. హిమాన్షు డిఫెన్స్ విభాగంలో 15 మ్యాచ్ల్లో 33 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. జితేందర్ యాదవ్ 15 మ్యాచ్ల్లో 37 పాయింట్లతో ఆల్రౌండర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ మ్యాచ్ కి సంబంధించిన పీకేఎల్ గణాంకాలు రికార్డులు మరియు మైలురాళ్లను ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటాన్స్ తరపున అంకిత్ మరో 1 ట్యాకిల్ పాయింట్ తో ప్రో కబడ్డీ లీగ్ లో 100 ట్యాకిల్ పాయింట్ల మైలురాయిని చేరుకోనున్నాడు. తెలుగు టైటాన్స్ తరపున విజయ్ మాలిక్ మరో 8 ట్యాకిల్ పాయింట్లు సాధిస్తే 100 ట్యాకిల్ పాయింట్లను చేరుకుంటాడు. గుజరాత్ జైంట్స్ తరపున నీరజ్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్లతో 200 ట్యాకిల్ పాయింట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ ని ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ గా ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రో కబడ్డీ లీగ్ కి సంబంధించిన అన్ని మ్యాచ్లను లైవ్ గా ప్రత్యక్ష ప్రసారంగా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ జట్టుకి గత 4 మ్యాచ్ల నుండి ఉన్న ఏకైక సమస్య డిఫెన్స్. రైడర్లు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, కానీ డిఫెండర్ల మధ్య కోఆర్డినేషన్ ఉండట్లేదు. వాళ్ళు ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వస్తే టైటాన్స్ గెలిచే అవకాశాలు ఉంటాయి. సో తెలుగు టైటాన్స్ జట్టు ఈ గేమ్ లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. వారు మంచిగా ఆడి ఈ మ్యాచ్ లో గెలవాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ తరపున ఎవరు బాగా రాణిస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లను కమెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ ఫ్యాన్స్ కు మరియు తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.